ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు మండలంలోని కూరుమాయి పంచాయతీ ముడివారిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనగా విచ్చేసిన నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరించిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మత్. వార్తల్లోని వివరాలు. పలమనేరు మండలంలోని కూర్మాయి పంచాయతీ ముడివారిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షల విలువైన 80% సబ్సిడీతో జై హనుమాన్ కిసాన్ గ్రూప్ కు అందించిన డ్రోన్ నియోజకవర్గంలో మొదటిసారిగా ఆయన ప్రారంభించారు. డ్రోన్ పనితీరును పరిశీలించి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. 10 లీటర్ల కెపాసిటీతో ఎకరాకు 10 నిమిషాలలో రసాయనాలను, పురుగుల మందులను ఈ డ్రోన్ పిచికారీ చేయగలదని అధికారులు తెలియజేశారు. దీంతో కూలీల ఖర్చు, శ్రమ తగ్గడమే కాక రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి చేరుకుని సుపరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలను, త్వరలో చేపట్టనున్న అభివృద్ధిని ఆయన ప్రజలకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనకు విచ్చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించారు. స్థానిక మార్కెట్ యార్డులో మామిడి రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతిని నిరాకరించారు. అయితే భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి అరగొండ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హెలిప్యాడ్ నుంచి ర్యాలీగా జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. జగన్ రాకతో మార్కెట్ యార్డు ప్రాంతం జనసందోహంగా మారింది. పోలీసుల వలయం దాటుకుని కొందరు వైసీపీ కార్యకర్తలు మార్కెట్ యార్డుకు తరలి వచ్చారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మత్ మీడియా సమావేశం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మరమ్మత్ వివరించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మరమ్మత్ కార్యక్రమం నిర్వహించారు. స్వర్ణకుప్పం విజన్ 2029 కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్టు పనుల ప్రారంభం, హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ పూర్తి, రోడ్ల నిర్మాణం, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయటం, మార్కెట్ యార్డుల అభివృద్ధి, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. నా ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరు వస్తున్నారంటే మేబీ టైం పడచ్చు, 15 minutes, 20 minutes, 30 minutes, బికాస్ ఆఫ్ సడన్లీ ఇఫ్ దే కమ్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఇన్ అ మీటింగ్. బట్ ఎవ్రీ సింగిల్ గ్రీవెన్స్ ఐఎమ్ సీయింగ్ పర్సనలీ. ఈరోజు నా దగ్గర వస్తున్నారు, అటాచ్ చేస్తున్నాను. నేను ఇక్కడ గ్రీవెన్సెస్ మండే కూడా అంటే మీకు ఐడియా ఉంది దట్ చాలామంది వస్తారు, అన్నం వస్తారు, మునిగుపాలకు వస్తారు. మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి 10 minutes ఇస్తాము, మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ అంటే సేమ్ ప్లేస్ వాళ్ళు మనకి చెప్తారు 10 minutesలో, సార్ ఈ ప్రాబ్లం ఉంది. అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐఎమ్ టాకింగ్ టు కన్సర్న్ పర్సన్. సో ఐఎమ్ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ ఆనరబుల్ సీఎం సార్, అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలము. ఇక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము. నిన్న శాంతిపురంలో చేసాము.
ఇక్కడ కూడా కావాలంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్. ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తున్నాము. ఇప్పటికి కూడా చూసుకుంటే మనకి 4000 పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి. 4000లో 1800 ప్రాపర్లీ క్లోజ్ చేశాము. డౌట్ లేదు, మీరు వెబ్సైట్ కూడా చూడొచ్చు. ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ, అంటిల్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్డ్. సపోజ్ ఒక పర్సన్ చెప్పారు, సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి, ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది. అది ముందు ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది, ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు అది కాదు, అంటిల్ స్ట్రీట్ లైట్ ఈస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్. స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం. శాంక్షన్ అయింది అది ఓకే, నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అని. కాబట్టి 1800 ఉంది, ఇప్పుడు 2200 ఇంకా ఉన్నాయి. ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేసాం ఇక్కడ, నేచురల్ డ్యూ ప్రాసెస్. నేచురల్ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి, నేచురల్గా టైం పడుతుంది కానీ చేస్తున్నాం, ఈ స్టేజ్లో ఉంది. సో మనం వీఆర్ నాట్ క్లోజింగ్ ఎనీ గ్రీవెన్స్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్రస్డ్. టైం పడవచ్చు, ప్రాబ్లం లేదు. హడాబడిలో క్లోజ్ చేసేందుకు తెలియజేయడం జరిగింది, ఫైల్ పంపించాము, అప్రూవల్ వస్తుంది, అదే కదా మన మెయిన్ స్టైల్. అది అంటే మనం చేయడం లేదు ఇక్కడ. వాళ్ళు అంటే 100% వాళ్ళకి పరిష్కారం వస్తేనే క్లోజ్ చేస్తాం. ఓకే, ఇది అన్ని విధంగా మీకు ఒక బ్రీఫ్ ఇచ్చాను. ఇంకా అంటే మీకు చిన్న పిల్లలలో వైకల్యంను తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ లక్ష్యమని చిత్తూరు ఎంపీ డాక్టర్ దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి నందు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంను 178.21 లక్షల రూపాయలతో ఎన్హెచ్ఎం గ్రాంట్ నిధులతో చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వాహనంను ముఖ్య అతిథులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ డిఈఐసి కేంద్రం ఆర్బీఎస్కే రాష్ట్ర బాల ఆరోగ్య సంస్థ కార్యక్రమం కింద ఎన్హెచ్ఎం జాతీయ ఆరోగ్య మిషన్ పరిపాలనలో పనిచేస్తుందని, చిన్నపిల్లలలో వైకల్యం తగ్గించడానికి త్వరిత గుర్తింపు మరియు త్వరిత చికిత్స కల్పించడమే ఈ కేంద్రం లక్ష్యమన్నారు. ఈ కేంద్రం 4 రకాల లోపాలపై 4DS ప్రధానంగా పనిచేస్తుందన్నారు. ఇందులో పుట్టుక సమయంలో లోపాలు, అభివృద్ధి లోపాలు, వ్యాధుల ద్వారా వచ్చే లోపాలు, పౌష్టికాహార లోపాలు మొత్తం 30 ఆరోగ్య సమస్యలు ఎంపిక చేయబడి స్క్రీనింగ్, త్వరితగతిన గుర్తింపు మరియు ఉచిత చికిత్సకు లోబడి పనిచేస్తాయన్నారు. 6 సంవత్సరాల పిల్లల నిర్వహణ ప్రత్యేకంగా డిఈఐసి స్థాయిలో జరుగుతుందని, 6 నుంచి 18 సంవత్సరాల పిల్లల పరిస్థితులు స్థానిక ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల ద్వారా నిర్వహించబడతాయని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో 178.21 లక్షలతో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పుట్టిన పిల్లల్లో దాదాపు 5% మంది పిల్లలు నడవలేకపోవటం, మాట్లాడలేకపోవటం, మానసిక శారీరక ఎదుగుదల లేకపోవటం తదితర లోపాలు ఉన్నాయని వారికి థెరపీ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కేంద్రంలో చిన్నపిల్లల వైద్య నిపుణులతో పాటు స్పీచ్ థెరపిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్, ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉంటారని, అవసరమున్న వారు సదుపాయాన్ని వినియోగించుకోవాలన్నారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు జిల్లా ప్రధాన వైద్యశాల ప్రాంగణంలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామమని, ఈ సేవా కేంద్రంలో మానసిక శారీరక ఎదుగుదల లేని పిల్లలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పురపాలక మేయర్ అముద, చుడా చైర్మన్ కట్టారి హేమలత, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుధారాణి, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఇది ఓపెన్ చేయటం ఉంది కొత్త బిల్డింగ్లో. దానిలో చిన్నపిల్లలకి ఆడియో ప్రాబ్లమ్స్ ఉన్నా, వినికిడి ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత ఏదన్నా మందబుద్ధి ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్రోత్ తక్కువ ఉన్నా, తర్వాత కంటి చూపులో ప్రాబ్లమ్స్ ఉన్నా, యాక్టివ్నెస్ లేకపోయినా, లేకపోతే వాకింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా తేడాలు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఇక్కడ థెరపీ చేస్తారు. సో ఆ ఫెసిలిటీ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముందు డిస్ట్రిక్ట్ అంతా కూడా దీన్ని స్కేలప్ చేస్తారని అనుకుంటా ఉన్నాము. అంటే నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం లెవెల్లో కూడా చేస్తారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూసాం, చాలా కొంతకాలంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, చాలా అభివృద్ధి కనపడుతుంది. సో అది ఈ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరింతమంది ఎంతమంది అయితే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని వాళ్ళ పిల్లల్ని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తుందని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చిత్తూరులో అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. 1,76,00,000తో ఈ సెంటర్
ఈరోజు ఓపెన్ అయింది. ప్రీవియస్గా ఈ ఫెసిలిటీ ఒక పాత్ బిల్డింగ్లో నడిచింది. ఇప్పుడు కొత్త బిల్డింగ్లో ఈ ఫెసిలిటీ నడుస్తుంది. ముఖ్యంగా 5% పిల్లలకి కొన్ని డెవలప్మెంట్ డిలేస్ ఉంటాయి. డెవలప్మెంట్ డిలేటర్స్ అంటే ఒక ఏజ్ పరంగా వెయిట్ పెరగాలి, భాష రావాలి, సోషల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి, కాగ్నిటివ్ స్కిల్, మెంటల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఇది జరగలేకపోతే వాళ్ళకి స్పెషలిస్ట్ అవసరం ఉంటుంది. సో అటువంటి 5% పిల్లలకి జిల్లా స్థాయిలో ఈ ఫెసిలిటీ చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఈ ఫెసిలిటీలో పీడియాట్రిక్ డాక్టర్స్తో సహా స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు. అదేవిధంగా ఆడియో సంబంధించి సమస్య ఉంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, మిగతా డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ ఉంటారు. సో నేను ప్రజకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మీ పిల్లలు బాగా చూస్తూనే ఉండాలి. స్పెషలీ అంగన్వాడీ పిల్లలు 3 నుంచి 6 ఈ వయసు ఈ డెవలప్మెంట్ డిలేస్ స్టార్ట్ అవుతాయి. మనం అర్లీగా ఇది కనుక్కుంటే, అర్లీగా ఈ ప్రాబ్లం మనం ఐడెంటిఫై చేస్తే 6 నెలల నుంచి 1 సంవత్సరం ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటువంటి ఫెసిలిటీస్తో ఒక మంచి ఆధునిక సెంటర్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి మరియు మా ఎంపీ గారికి, ఇక్కడికి విచ్చేసిన తుడా చైర్మన్, మేయర్ గారికి, అలాగే డిహెచ్ఎం గారికి, అందరికీ ప్రత్యేకంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్కి కూడా నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే చూసినాము లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలు ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ కావచ్చు, లేదా పుట్టినప్పుడు చెవులు వినిపించకపోవడం, లేదంటే బాడీలోని కొన్ని ఆర్గాన్స్ పని చేయకపోవడం, లేదంటే వాళ్ళకి లెగ్స్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా చూసాము ఇప్పుడే. బ్రెయిన్ మెచ్యూరిటీ పెరగకపోవడం, ఇటువంటి పిల్లలందరికీ కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశ సంపదను కొల్లగొట్టిన 29 మంది కార్పొరేట్ దొంగలలో 28 మంది గుజరాత్ నుంచి వచ్చిన వారేనని, వారంతా మోదీకి దత్తపుత్రులేనని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతి నగరంలో వందలాది మంది 3 ప్రాంతాల నుంచి ప్రదర్శనగా 4 కళ్ల మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను, ఉద్యోగులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతి నగరంలో వందలాది మంది 3 ప్రాంతాల నుంచి ప్రదర్శనగా 4 కళ్ల మండపం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను, ఉద్యోగులను ఉద్దేశించి నేతలు ప్రసంగించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఆఖరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ముఖ్యమంత్రికి భద్రత లేని పరిస్థితి సృష్టించుకున్నారని ఆరోపించారు. మోదీ, అమిత్ షాలు కార్మిక చట్టాలను రద్దు చేసిన దేశ ద్రోహులని అన్నారు. సమ్మె హక్కు అనే త్యాగాల ఫలితంగా వచ్చిందని గుర్తు చేశారు. స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, దేశంలో ప్రమాద గంటికలు మోగుతున్నాయని, మోదీ అప్రజాస్వామిక విధానాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి ప్రసంగిస్తూ, చంద్రబాబు ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పనిని ప్రవేశపెట్టిందని, రాత్రులు మహిళలు పనిచేయాలని నిర్ణయించిందని, చంద్రబాబుకు కార్పొరేట్ శక్తులు తప్ప కార్మికులు గుర్తుకు రావటం లేదని ఆరోపించారు. అనంతరం ఐఎఫ్టియు నేత వెంకటరత్నం ప్రసంగిస్తూ, దేశంలోనూ రాష్ట్రంలోనూ కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలు నడుస్తున్నాయని, ప్రజా ఉద్యమాలపై దాడులు పెరిగాయని, వీటిని సహించేది లేదని ఎదుర్కొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధ కార్యదర్శి నాగరాజమ్మ, ఐఎఫ్టియు నేత రాణి, లోకేష్, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత తదితరులు ప్రసంగించారు. 4 కళ్ల మండపం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు మాధవ్, ఏఐటియుసి రవి, ఐఎఫ్టియు లోకేష్ అధ్యక్షత వహించగా సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, రామానాయుడు, చిన్న తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక, శ్రామిక ప్రజానీకం బజార్లోకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం, ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రయక్త ఎమర్జెన్సీని ప్రకటించి కార్మిక హక్కులను కాలు రాసి ఉన్నటువంటి కార్మిక హక్కులను మొత్తం రద్దు చేసి కేవలం 4 చట్టాల వరకే పెట్టారు. ఆ 4 చట్టాలు కూడా కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేదు, బేరసాడడానికి వీల్లేదు, రిజిస్ట్రేషన్ చేయడానికి సాధ్యం కాదు. అలాంటి పద్ధతి పెట్టి కార్మిక హక్కులు రక్షణ చేస్తున్నారు. ఇప్పుడు 8 గంటల పని దినానికి కాస్త కాలు రాసి పారేశారు. ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీస్ 18 నుంచి 20 గంటలు పనిచేస్తామంటే అధికారపూర్వకంగానే ప్రభుత్వం 10 గంటల పని పెట్టిస్తూ ఉంది. అదే ఉంటే పారిశ్రామికవేత్తలు రారని చెప్పి అంటారు. అంటే పారిశ్రామికవేత్తల కోసం గవర్నమెంట్ ఉందా, శ్రామిక ప్రజానికం కోసం ప్రభుత్వం తెలుసుకోవాల్సి వస్తూ ఉంది.
ఒకవైపునేమో హక్కులు పోగొడతా ఉన్నారు, ఎమర్జెన్సీకి మించి ఎమర్జెన్సీ పాలన సాగిస్తూ ఉన్నారు. మరోవైపున ఫెడరల్ సిస్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు, లౌకిక వ్యవస్థని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఫెడరల్ వ్యవస్థ తర్వాత లౌకిక వ్యవస్థ ఇవన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఇప్పుడు భారతదేశం ఉన్నది ఇంకా ఫ్యాసిస్ట్ రూల్ తప్ప ఇంకోటి కార్యం కాదు. ఇప్పటికే అప్రకటితమైనటువంటి ఫ్యాసిస్ట్ రూల్స్ ఉంటే ప్రకటించబడి వస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రమాదం పార్లమెంట్ ఎన్నుకుంటే పార్లమెంట్కి, రాజ్యాంగానికి ప్రమాదం వస్తూ ఉంది, న్యాయ వ్యవస్థకి ప్రమాదం వస్తూ ఉంది. అంచెల వారీగా ప్రభుత్వం యంత్రాంగ ధ్వంసం చేసుకుంటూ వస్తూ ఉంది. కాబట్టి ఇది చీకటి పరిపాలన రావాల్సిన ప్రమాదం ఉంది. అందుకని మేల్కొనండి, కార్మిక శ్రామిక ప్రజానీకం మొత్తం కూడా కలిసి పనులు చేయండి. లేకుండా పోతే ఇప్పటికే అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఆస్తులు అప్పగిస్తూ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కార్మిక హక్కులు మొత్తం ఘోరం చేస్తుంది, అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం చేస్తుంది. ఈ ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాయి, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు కలుగుతూ ఉన్నాయి. ఇది ఒక హెచ్చరికగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానం వెనకపోతే మంచిది, లేకపోతే మిమ్మల్ని గోరి కడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశంలో అటు కన్యాకుమారి నుంచి ఇటు కాశ్మీర్ దాకా 40 కోట్ల మందికి పైగా ఈరోజు ఇదే మాదిరి భారతదేశంలో ఉన్నటువంటి వీధుల్లో జనం బయటకు వచ్చి ఈ దేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి వీధుల్లో నిలదీస్తున్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 40 కోట్ల మంది అటు కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఎందుకు వీధుల్లోకి వచ్చి ఈ రోజు ఈ రకమైనటువంటి గళాన్ని వినిపిస్తున్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా చూడాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి శ్రమలో భాగం పంచుకోవాలన్న సంకల్పంతో తాను తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తుడా పరిధిలో ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువుల కల్పనకు తన వంతు కృషి చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నామని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి అన్నారు. తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తుడా పరిధిలో లేఅవుట్ అప్రూవల్, భవన నిర్మాణాల అనుమతులు అమలు తదితర అంశాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 4 మున్సిపాలిటీలు, 9 నియోజకవర్గాలు, 39 మండలాల ఎంపీడీఓలు, 1000 పైగా గ్రామ పంచాయతీల కార్యదర్శులతో అవగాహన సదస్సు బుధవారం తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, తుడా వైస్ చైర్మన్ జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ సురేష్ నాయుడు, మున్సిపల్ డిప్యూటీ సిటీ ప్లానర్ మెహబూబ్ ఖాన్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుడా సిటీ ప్లానింగ్ ఆఫీసర్ దేవి కుమారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పంచాయతీ పరిధిలో కార్యదర్శులు అక్రమ లేఅవుట్లు ఎలా గుర్తించాలి, ఎలా అనుమతులు ఇవ్వాలి, భవన నిర్మాణాల అనుమతులు తదితర అంశాలను కులంకుశంగా వివరించారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరానికి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని, వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు. సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, దానిని స్ఫూర్తిగా తీసుకుని తుడా పరిధిలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కట్టుబడుతున్నారని, వారి కష్టంలో భాగం కావాలన్న సంకల్పంతో తుడా అభివృద్ధికి కష్టపడుతున్నామని అన్నారు. గత పాలకులు తుడాను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తాను కూడా చైర్మన్ అయ్యాక తుడాను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తుడా పరిధిలో అన్ని గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవసరమైన తాగునీరు, రోడ్లు, డ్రైన్లు, కరెంటు సౌకర్యం ఏర్పాటు చేయడానికి తుడా కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం తుడా వైస్ చైర్మన్ శుభం మన్సల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైందని, ప్రభుత్వ జీవోలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని అమలు చేయాలని కోరారు. తుడాకు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శుల మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను పూరిస్తామని తెలిపారు. తుడా అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలని కోరారు. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్తున్నారో అది తెలుసుకునే కోసం ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి సత్యవేడి నుంచి కావచ్చు, తిరుచాల నుంచి కావచ్చు, వరదేపాలెం కావచ్చు, తొట్టంబేడు అన్నీ విన్నాను. మొత్తం ఈ సమస్యలన్నీ ఏవే ఉంటాయి కూడా అవన్నీ నేను నా వంతు సహాయంగా షార్ట్అవుట్ చేసే కోసం ప్లాన్ చేస్తాను. ఈ కమ్యూనికేషన్స్ కూడా ఈవెన్ దో ఆన్లైన్లో వచ్చాక కూడా అదొక సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసి మీకు అఫీషియల్గా మేడం గారికి మండలం వైజ్ కొరియర్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను. వాళ్ళకి ఏమన్నా మేడం అప్రూవల్స్ అని వెంటనే ఇమీడియట్గా పంపించండి. అదేవిధంగా
ప్రతి పంచాయతీ సెక్రటరీ కూడా ఇంతకుముందు సెక్రటరీ గారు అడిగారు, మీకు ఎక్కడ కూడా చిన్న గౌరవం కూడా తగ్గకుండా మీ యొక్క స్థాయిని పంచాయతీ సెక్రటరీని హై లెవెల్లో తీసుకొని పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు పంచాయతీ సెక్రటరీ, నేను ఫస్టే చెప్పాను, మీ మీటింగ్లో ఫస్ట్ స్పీచ్ చెప్పాను, పంచాయతీ సెక్రటరీ అనేవాళ్ళు ఈరోజు అత్యంత కీలక పాత్ర. ఈరోజు గ్రామం కానీ పంచాయతీ కానీ రాష్ట్రం కానీ మన భారతదేశం డెవలప్ కావాలంటే ఒక సెక్రటరీకి నాలెడ్జ్ ఫుల్ హోల్డ్ ఉండేటువంటి పదవి పంచాయతీ సెక్రటరీ. ఒక సర్పంచ్కి ఎంత హోల్డ్ ఉంటుందో సర్పంచ్ తగ్గకుండా ఇంకా ఎక్కువ హోల్డ్ అఫీషియల్ సైన్ చేసేటువంటి పవర్ ఉండేది పంచాయతీ సెక్రటరీకి. సో కాబట్టి మీ గవర్నమెంట్ ఎప్పుడు ఎక్కడ కూడా చిన్న మచ్చ కూడా చూసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు మండలంలోని కూరుమాయి పంచాయతీ ముడివారిపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటనగా విచ్చేసిన నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు. కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరించిన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరమ్మత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.